నలిగిన వారి ప్రాణం అంటే నలగగొట్టబడిన వారి ప్రాణం అంటే హృదయము ముక్కలైపోయిన వారి జీవితాలు, హృదయము నలిగిపోయింది. అనేక మంది పరిస్థితులు, అనేకమైన మాటలు, అనేకమైన శోధనలు, అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, అనేకమైన నిరుత్సాహమైన పరిస్థితులు. ప్రజలు నిన్ను వాడుకుంటారు, నీ వలన మేలు పొందుతారు, ఆ తర్వాత నిన్ను విసర్జించి వేస్తారు. నువ్వు అయ్యో అయ్యో అని అలమటించిపోతా ఉంటావు. అదండి, నాకు కలిగిందంతా పెట్టాను, నేను నిష్కపటంగా ప్రేమించాను, నేను ఎంతో మరి చేశాను, కానీ నాకు ఇలా జరిగింది అనుకుంటా అండి. అలాంటి వారందరినీ కూడా బైబిల్ ఒక మాట ఉంది, దుఃఖపడవారు ధన్యులో, వారు ఓదార్చబడతారు. ఈ దినాన దుఃఖములో ఉన్నవా, నిరుత్సాహములో ఉన్నవా, కృంగి ఉన్నవా, లేకుంటే బాధలో ఉన్నవా, లేకుంటే ఇంకేదైనా ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నా, ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్. దేవునికి స్తోత్రం. నీ ప్రాణానికి సేద తీర్చే దేవుడు ఉన్నాడని చెప్పడంలో నేను సంతోషిస్తా ఉన్నాను. నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, విడిపించినాక వదిలిపెట్టే దేవుడు కాదు, తోడుగా ఉండే దేవుడు, నీడనిచ్చే దేవుడు, నడిపించే దేవుడు, పోషించే దేవుడు, కాపాడే దేవుడు. చూడండి, నువ్వు చేరవలసిన చోటుకి నిన్ను చేర్చేవాడు.